మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకం చేపట్టుకునే రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తుందని మెదక్ జిల్లా డిఆర్డీఓ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంతో పాటు వెంకటాపూర్, నాయని జిల్లాల్పూర్, కొంగోడు గ్రామాల్లో శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకం కింద నాటిన పండ్ల మొక్కలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ఉపాధితో పాటు రైతులకు జామ, నిమ్మ, కొబ్బరి వంటి తోటల పెంపకంతో దీర్ఘకాలికంగా ఉపాధి లభిస్తుందన్నారు. డిఆర్డీఓ వెంట ఉపాధి హామీ కొల్చార మండల ఏపీఓ మైపాల్రెడ్డి ఉన్నారు. ఉపాధి హామీ పథకం కింద మనకి అగ్రి అలైడ్ వర్క్స్ కింద హార్టికల్చర్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. దాంట్లో ముఖ్యంగా రకరకాల పండ్ల తోటలు పెంచుకునే అవకాశం ఉంది. జామ, దానిమ్మ కానీ, తర్వాత సపోటా కానీ, కొబ్బరి కానీ అట్లా ఉంది. మన జిల్లాకు ఈ సంవత్సరం 1000 ఎకర్స్ అంటే 1000 ఎకరాల్లో లక్ష్య నిర్దేశం చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు కుల్చారం మండలంలో కొన్ని హార్టికల్చర్ ప్లాంటేషన్స్ చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక నాగభూషణం గారిది రైతుది ఈ హార్టికల్చర్ ప్లాంటేషన్ చూడడం జరుగుతుంది. అట్లా మనకు ఇప్పటివరకు దాదాపు సుమారుగా 500 నుంచి 600 ఎకరాలు మనం జిల్లాలో నాటించాం. రాబోయే ఒక 1-2 మంత్స్లో మనకి ఇచ్చిన లక్ష్య నిర్దేశం మేరకు 1000 ఎకరాలు చేసి రైతులకు జీవనోపాధులు పెంచడం. అంటే ముఖ్యంగా జాబ్ కార్డు ఉన్న రైతులు మనకి పనిచేస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే పొలాలు ఉన్న చోట, తర్వాత భూములు ఉన్న చోట వాళ్ళు 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ పెట్టుకుంటే పర్మనెంట్గా లైవ్లీహుడ్ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. మరి రైతులు ఎక్కడైనా అవకాశం ఉన్న చోట వాళ్ళకున్న మనకి జాగాలో 1 లేదా 2 ఎకరాలు పెట్టుకుంటే వాళ్ళకి పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.